పరమశివుని దివ్యాశీస్సుల కోసం నిర్వహించిన కార్తీక దశ సహస్ర దీపోత్సవం కన్నుల పండుగగా ఉందని దీపకాంతుల్లో కృష్ణానదికి సరికొత్త శోభ సంతరించుకుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ సతీమణి కేశినేని జానకి లక్ష్మి అన్నారు. కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ శారదా సనత్చంద్ర పురోహిత కార్యాలయం నిర్వాహకులు దేవరకొండ సనత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం జరిగినటువంటి కార్తీక దశ సహస్ర దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేశినేని జానకి లక్ష్మి పాల్గొన్నారు. సభాయ నమః. అందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఈ యొక్క కార్తీక మాస పర్వదినాన్ని పురస్కరించుకొని మన విజయవాడ కృష్ణలంక 21వ డివిజను పోస్టాఫీస్ రోడ్డు చివర గల కృష్ణా పుష్కర ఘాట్ని రామ్లల్లా మైదానంగా తీర్చిదిద్దాము. రామ్లల్లా మైదానం అని చెప్పి ఈ యొక్క ఘాట్కి నామకరణం చేసి ఈ యొక్క ఘాట్లో గత 11 సంవత్సరాలుగా కూడా వైదిక పరమైనటువంటి కార్యక్రమాలు నిర్వర్తిస్తూ సీతారామ కళ్యాణం శ్రీరామనవమి నాడు అలాగే కార్తీక మాసంలో కార్తీక దీపోత్సవం కూడా నిర్వర్తిస్తూ అనేక విధమైనటువంటి వైదిక కైంకర్యాలకు ఒక పీఠంగా దీన్ని ఏర్పాటు చేశాము. అలాగే ఈ యొక్క కార్తీక మాసంలోనే కాకుండా ఈ యొక్క పుష్కర ఘాట్లో ప్రతి ఒక్కరు కూడా భక్తులు ఆధ్యాత్మికంగా ఈ యొక్క కార్తీక దీపాలు వెలిగించుకుంటారు అనేటువంటి సంకల్పంతోనే ఈ యొక్క పుష్కర ఘాట్లోని ఈ యొక్క కార్తీక దీపోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మన ఇంద్రకీలాద్రిలో ఉన్నటువంటి అమ్మవారికి ఆ శ్రీ కనకదుర్గ అమ్మవారికి ఎలా అయితే పంచాహారతులు నదీ తీరంలో ఇస్తారో అలాగే ఈ యొక్క కార్తీక మాసం పర్వదినాన ప్రతి ఒక్కరూ కూడా 50 మంది భక్తులు ఆలయాల్లో ఈ దీపాలు వెలిగిస్తూ ఆలయాలన్నింటినీ కూడా ఛిద్రమైపోతున్నటువంటి పరిస్థితుల్లో భక్తులు నడవడానికి కూడా దారి లేకుండా కనీస సౌకర్యం కూడా లేకుండా ఆ దీపాలు వెలిగించుకుంటున్నారు. మరి అటువంటి దీపాలని అక్కడ ఉన్నటువంటి పనివారే కానివ్వండి సిబ్బంది వారే కానివ్వండి చీపురులతో ఉడిచేయడం చాలా బాధాకరంగా భావించి ఒక పురోహితుడిగా ఒక ఆధ్యాత్మికను వైదిక కృతులను ముందుకు తీసుకెళ్లేటువంటి వ్యక్తిగా నేను అది చూడలేక ఈ యొక్క కార్తీక దీపాలన్నింటినీ కూడా మన పుష్కర తీర్థంలో వెలిగించుకోవాలి, మన పుష్కర ఘాట్లని మనమే శుభ్రపరచుకోవాలి, మనం శుభ్రం చేసుకుని ఈ విధంగా కార్తీక దీపాలు వెలిగించుకుని ఉంటే ఆధ్యాత్మిక శోభ ఎల్లప్పుడూ కూడా మనయందే ఉండి ఇక్కడ నుంచి కూడా ఆ అమ్మవారి శిఖరం మీదకి ఉన్నటువంటి కార్తీక దీపాలను నీరాజనంగా ఇవ్వడం జరుగుతుంది సాక్షాత్ అమ్మవారికి. మరి ఈ విధంగా ఈ యొక్క కార్తీక దీపాలని ఈ విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇదే విధంగా కార్తీక దీపోత్సవ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి గౌరవనీయులు శ్రీమతి కేశినేని మన విజయవాడ ఎంపీ గారు ప్రియతమ నాయకులు కేశినేని శివనాథ్ చిన్ని గారి సతీమణి గారు శ్రీ జానకి లక్ష్మి గారు మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఈరోజు ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం కోసం ఇచ్చేయడం జరిగింది. అలాగే గౌరవనీయులు శ్రీ పోతిరెడ్డి అనిత గారు అలాగే అనేక కారణాల వల్ల రాలేకపోయినటువంటి శ్రీమతి గద్దె అనురాధ గారు, మన మాజీ మేయరు తాడి శకుంతల గారు, బొప్పన భవకుమార్ గారు అలాగే గద్దె రామ్మోహన్ రావు గారు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే భక్తులు 50 మంది కూడా ఈ యొక్క సభా వేదిక నుంచి మేము కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ కూడా కార్తీక మాసంలో ఈ యొక్క ఘాట్లలో దీపాలు వెలిగిస్తూ ఆధ్యాత్మిక శోభని తరతరాలకు ఇమిడింపజేస్తారని చెప్పి కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కార్తీక దామోదర స్వామినే నమః. ఓం శుభాయ. అందరికీ నమస్కారం అండి. కార్తీక దీపోత్సవానికి విచ్చేస్తున్నాను. ఇక్కడ రావటం నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ మన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ చాలా సంకృష్టిగా చాలా పెట్టుబడులు తీసుకొస్తున్నారండి. పెట్టుబడులు ద్వారా మనందరికీ కూడా నిరుద్యోగం పోయి అందరికీ ఉద్యోగాలు వచ్చి అందరూ ఆనందంగా ఉంటారని ఆశిస్తూ అలాగే సదాశివుణ్ణి కూడా కూటమి ప్రభుత్వము మన రాష్ట్ర ప్రజలందరూ అలాగే మన మోడీ గారి ప్రభుత్వంలో మన దేశ ప్రజలందరూ కూడా ఆనందంగా ఉండాలని మహాశివుని ప్రార్థిస్తున్నానండి. ఈ కార్తీక మాసం అనేది మన హిందువులకి చాలా పవిత్రమైన మాసం. ఇలాంటి కార్తీక మాసంలో మన శర్మ గారు 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే కార్యక్రమాలు చేస్తూ కూడా ఆయన ఎంతో శివుణ్ణి ఆరాధిస్తున్నారు. మనం అందరం కూడా ఆయన బాటలో నడుస్తూ ఇలాంటి మంచి కార్యక్రమానికి శక్తి సామర్థ్యాలు కూడా శర్మ గారికి ఇవ్వాలని చెప్పి మన కూటమి ప్రభుత్వంలో కూడా ఆరోగ్య ఐశ్వర్యాలతో అందరూ కూడా మంచిగా ఉండాలని